తెలుగుదేశం పార్టీ నాయకులపై రోజుకో కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 400 కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రణాళిక రచించడమే కాకుండా ఇంకా ఎలాంటి అనుమతులు కూడా రాకముందే మొత్తం వందల టిప్పర్లు పెట్టేసి ఆ భూమిని మొత్తం తన ఆధీనంలోనికి తీసుకుని మెరక పనులు కూడా ప్రారంభించేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడ గొల్లపూడి దగ్గర 40 ఎకరాల భూమి ఉంది. 39.99 ఎకరాలు అంటే 40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ 400 కోట్లు. అక్కడ ఎకరా 10 కోట్ల రూపాయల చొప్పున ఉంది. 400 కోట్ల రూపాయలైన ఈ భూమిని అప్పనంగా ఒక గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాం, విజయవాడ ఉత్సవం పేరుతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తామంటూ ఈ 400 కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు టీడీపీ నేత ప్రణాళిక రచించారు. 2017లోనే టీడీపీ నేతలు ఈ భూమిని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోనికి రావడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వర స్వామి భూమిని వదిలిపెట్టకూడదు. 400 కోట్ల రూపాయల విలువైన భూమి కాబట్టి ఎలాగైనా సరే దీన్ని ఒకసారి చేజెక్కించుకోవాల్సిందే అన్నట్టుగా ముందుకెళ్తూ ఉన్నారు. గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాం, విజయవాడ ఉత్సవం పేరుతో అంటే ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేస్తామంటూ ఈ మొత్తం 40 ఎకరాల భూమిని తమకు కేటాయించాలి అంటూ కలెక్టర్కి లేఖ రాశారు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వెంటనే కలెక్టర్ కూడా ఈ ఏడాది జూలైలోనే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ ఫైల్ పంపించేశారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎకరాకు 500 రూపాయలు ఏడాదికి లీజు, ఎకరాకు ఏడాదికి 500 రూపాయలు చొప్పున లీజుకి ఇచ్చేసి 99 ఏళ్లకు ఈ ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించేయాలి అన్నది ప్రణాళిక. ఒక తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఒక తెలుగుదేశం పార్టీ కీలక నేతే మొత్తం ప్లాన్ చేస్తూ ఉన్నారన్నది ఆరోపణ. ఆయనే ఈ భూమిని కాజేయబోతున్నారని కూడా చెప్తున్నారు. నిజానికి ఈ భూములకి ఏటా వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు. ఏది కౌలు కోసం. రైతులు వేలంలో ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు 7 ఎకరాలు ఇలా ఎవరి శక్తి మేర వాళ్ళు వేలం పాడుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా వేలం పాడితే ఇలా ఏడాదికి రైతులకు లీజుకి ఇస్తున్న ఈ భూమి మీద ఆలయానికి 5 లక్షల రూపాయల కంటే పైగానే కౌలు డబ్బులే వస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, కలెక్టర్, ఉన్నతాధికారులు అంతా కుమ్మక్కయ్యి ఆ భక్తులు ఆరోపణ చేస్తున్నారు. కుమ్మక్కయ్యి ఎకరాకు ఏడాదికి 500 చొప్పున లీజుకి ఇస్తామని చెప్తున్నారు. అంటే 40 ఎకరాలకు కలిసి ఏడాదికి వచ్చేది 20,000 రూపాయల లీజు మాత్రమే. భూమిని అది కాక 99 ఏళ్ళు అంటే ఇక పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని విక్రయించేయడమే, అప్పగించేసేయడమే. కనీసం విక్రయించినా కూడా 400 కోట్ల రూపాయల విలువైన భూమి కాబట్టి కనీసం 100 కోట్లలోనే తిరిగి ప్రభుత్వానికి వస్తుంది, ఆలయానికి వస్తుంది. అలా కూడా చేయకుండా సింపుల్గా ఎకరాకు 500 రూపాయల చొప్పున లీజుకి ఇచ్చేసి 99 ఏళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం. పైగా అధికారికంగా వేలంపాట నిర్వహిస్తే పలువురు రైతులు ఈ ఏడాది ఈ భూమిని కౌలుకు సొంతం చేసుకున్నారు. ఒకవేళ మళ్ళీ ఇలా గోల్ఫ్ కోర్టుకో ఇంకో ఎగ్జిబిషన్కో ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ లీజ్ అయిపోయిన తర్వాత రైతుల లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బహిరంగంగా వేలంపాట నిర్వహించి ఇవ్వాలి. కానీ ఆ భూమి రైతుల ఆధీనంలోని ఉన్నట్టు రికార్డుల్లో ఉండగానే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు దిగేసి అధికారం తనది కాబట్టి, అధికారులు ఉన్నారు కాబట్టి, ఈ రైతులు ఎదురు చెప్పలేరు కాబట్టి అనధికారికంగానే ఆల్రెడీ ఈ భూమిని తన ఆధీనంలోనికి తీసుకొని 100 టిప్పర్లు పెట్టి మొత్తం అక్కడికి మట్టిని తవ్వుతూ మెరిక పనులు కూడా మొదలు పెట్టేశారని ఆ ఫోటోల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆ ఆలయ భక్తులు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ అంశం పైన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాడు కూడా స్పందించారు. గోల్ఫ్ కోర్టు కడతామంటున్నారు. ప్రపంచ స్థాయి అమరావతిలో ఎక్కడా గోల్ఫ్ కోర్టు కట్టడానికి స్థలం లేదా? మీకు వెంకటేశ్వర స్వామి భూమే కావాల్సి వచ్చిందా? గోల్ఫ్ కోర్ట్ ఎగ్జిబిషన్ పేరుతో ఏకంగా 400 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరాకు 500 రూపాయల చొప్పున లీజుకు 99 ఏళ్ళు కట్టబెట్టడం అంటే ఇంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉంటుందా? కనీసం దేవుడన్న భయము, భక్తి అయినా మీకుందా అని పేర్నాని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆలయానికి సంబంధించిన భక్తుల బృంద కమిటీ నిన్న ఆలయ ప్రాంగణంలోనే సమావేశమైంది. మొత్తం ఈ మెరిక పనులన్నీ తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని కూడా వాళ్ళంతా ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగానే ఈ భూమి అంత అవసరమైతే, అంత మోజు ఉంటే వాళ్ళకి వేలంపాట నిర్వహించి విక్రయించినా కూడా 100 కోట్ల రూపాయలు ఆలయానికి వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. అది చేయకుండా అంత విలువ చెల్లించి డబ్బులు చెల్లించాల్సిన అవసరమే లేకుండా 99 ఏళ్లకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆధ్వర్యంలో స్వామి భూమిని కట్టబెట్టేస్తున్నారంటే సింపుల్గా ఏడాదికి 20,000 రూపాయల లీజుతో కట్టబెట్టేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆయనే అడ్డుకోవాలి. ఎందుకంటే ఆలయం మచిలీపట్నానికి సంబంధించింది. విజయవాడ గొల్లపూడి దగ్గర స్థలం ఉందని చెప్పి అక్కడ వాళ్ళు దాన్ని
కారు చౌకగా పప్పు బెల్లం లాగా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుకోవాలి. కొల్లు రవీంద్ర అడ్డుకోకపోతే మేమంతా కోర్టుకు వెళ్తామని కూడా పేర్ని నానితో పాటు అక్కడ ఉన్న భక్తులంతా నిన్న ప్రకటించారు. సో ఇప్పటికైనా ఇది మరీ దుర్మార్గం. గోల్ఫ్ కోర్టు కోసం, అది కూడా ఏది గొల్లపూడి దగ్గర. అమరావతిలో అలాంటి చోట అంటే ఎన్నో కట్టుకుంటున్నారు కాబట్టి, సరే ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఇచ్చుకున్నారు అంటే ఒక రకం. కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 400 కోట్ల రూపాయల విలువైన భూమిని లీజుకు రైతులకు ఇస్తున్న, ఏడాదికి 5 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న భూమిని, ఇదే భూమి మీద వస్తున్న ఆదాయంతోనే స్వామి ఆలయానికి సంబంధించి ఉత్సవాలు అన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి భూమిని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి 99 ఏళ్ల కంటే ఇంకేం లేదు, కంప్లీట్ గా అప్పగించేసేయడమే. విక్రయిస్తే 100 కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రైవేట్ వ్యక్తి టీడీపీ నేత సింపుల్ గా ఇలా కౌలు అని చెప్పేసి, లీజుకి అని చెప్పేసి ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తూ 99 ఏళ్లకు కొట్టేస్తున్నారంటే ఇంతకంటే ఇంకా మరి అన్యాయం ఏముంది? పైగా 2017లోని ఈ భూమిని కాజేయడానికి ప్రయత్నించారు టీడీపీ నేతలు, కానీ అప్పట్లో సాధ్యం కాలేదు. ఆలయాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసేశారు అప్పట్లో. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలతో, పేర్ని నాని ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో నిధులు తెచ్చి వైసీపీ హయాంలో ఆలయాన్ని మళ్ళీ బాగు చేసి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా పునఃప్రారంభం కూడా అప్పట్లో ఆలయాన్ని చేశారు. అలాంటిది ఇప్పుడు మాత్రం సింపుల్ గా 400 కోట్ల రూపాయల విలువైన భూమిని టీడీపీ నేతలు ఇంత ఈజీగా కొట్టేయడానికి ప్రణాళిక రచించారు అంటే, ఇక దేవుడు అంటే భయము భక్తి ఉంది వీళ్ళందరికీ అంటే నమ్మడం సాధ్యమా?